ప్రకృతి వనరులు సహజ వనరులు ఎన్నో ఉన్న దశాబ్దాలు ఈ జిల్లా వెనుకబాటుతనానికి ఒక చిరునామాగా నిలిచిండే గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చే కంటే ముందు ఆదిలాబాద్ జిల్లా మీద ఇక్కడి వెతల మీద ఇక్కడి ప్రజల సమస్యల మీద గదర్ లాంటి విప్లవ కవులు కావచ్చు ఇతర సాహితీవేత్తలు కావచ్చు అనేక పాటలు రాసిండ్రు పాడిండ్రు ఈ వెతల్ని బయట ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేసిండ్రు వాటన్నిటికీ పరిష్కారం తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే అని చెప్పి నమ్మి అలా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు ఆదిలాబాద్ ప్రస్తావన లేకుండా దక్షిణాన పాలమూరు ప్రస్తావన లేకుండా కేసీఆర్ గారి ఉపన్యాసాలు ఉండేది కాదు ఈ ప్రజల వెతలు సమస్యలు ఇక్కడ ఉండేటువంటి ఎంత హృదయ విదారకమైనటువంటి స్థితులు ప్రతి ఏడు అనేటువంటిది